ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకేనా? నమ్మకం కుదిరిందా? కుదిరింది. విషయం ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముంది? నేనే శోభాచంద్ర గారిని చంపేశానన్న శరత్చంద్ర గారి మనసులో ఉన్న నమ్మకాన్ని నువ్వే తీసేయాలి. పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి కేపీ? పిచ్చోడు అనువేనా? బావా బావా బావా, శోభకేం చంపింది కేపీ కాదు, నేనే బావా అని ఒప్పుకోమంటావా ఏంటి? నువ్వొప్పుకున్నా నమ్మలేనంత మాయలో శరత్చంద్ర గారిని ఉంచావు కదా, అదే మాయలో కేపీ శోభాచంద్ర గారిని చంపి ఉండడు అన్న నమ్మకాన్ని ఆయనలో కలిగించు. అప్పుడే కదా జైలు నుంచి బయటకు వచ్చిన నేను మన ఇంట్లో అడుగు పెట్టగలను. మన అనే పదంలోనే నీకు చోటు లేదు కేపీ. ఓ పంచి, కాళ్ళ వెళ్ళబడి ఆ శారదింట్లోనే 4 రోజులు గడిపేయి. ఆ తర్వాత పర్మనెంట్ గా జైలుకి షిఫ్ట్ అయిపో. ఇంతకు ముందే నేను శారదింటికి వెళ్ళాను. అక్కడ నా కొడుకు గగను. నేను అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు. ఆ విషయం వాడు కరాఖండిగా చెప్పేశాడు. పాపం శారద కూడా నచ్చ చెప్పాలని చాలా ట్రై చేసింది. ఓహో, అయ్యో, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది కేపీ. నిలవ నీడ లేదు, తినడానికి మెతుకు లేదు అన్నట్టు అయిపోయింది నీ పరిస్థితి పాపం. ఇప్పుడు దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటో చెప్పనా? తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో. వెళ్ళి నీ మీద పడ్డ నేరాలన్నీ నిజమేన ఒప్పేసుకో. అక్కడ నీకు తినడానికి తిండి పడేస్తారు, ఉండడానికి జైలు ఉంటుంది. నేను కూడా అదే నిర్ణయం తీసుకున్నాను అపూర్వ. గుడ్. నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇక నాతో మాటలెందుకు కేపీ? హ్యాపీ జర్నీ టు యువర్ జైల్ లైఫ్. అపూర్వ అపూర్వ అపూర్వ, నేరాలు చేసేది నువ్వా, శిక్ష అనుభవించేది నేనా? బాగుంది, చాలా బాగుంది. ఇప్పటిదాకా నువ్వు నేరాలు చేశావు, శిక్ష నేను అనుభవిస్తున్నాను. నువ్వు అంతటితో ఆగవుగా. నీకు అవసరం అనుకుంటే రేపొద్దున నా కొడుకు చెర్రిని కూడా దోషం చేస్తావుగా. ఏమో చేసినా చేస్తానేమో. అంతటితో ఆగవు. శారదని, గగన్ని, పూరిని కూడా నువ్వు ఖచ్చితంగా టార్గెట్ చేస్తావు. వాళ్ళని మాత్రం వదలని కేపీ. నా టార్గెట్ భూమి ఆ ఇంట్లోనే కదా ఉంది. నాకు తెలుసు. ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ ఏ ఇంట్లోనూ ఎవ్వరికీ ప్రశాంతత అనేదే ఉండదు. అందరికీ ఆ ప్రశాంతత కావాలి అంటే నువ్వు ఉండకూడదా పూర్వ? అందుకే నిన్నిక్కడికి పిలిపించాను. ఇప్పటిదాకా నీ వల్ల నేను అనుభవించిన నరకానికి నిన్ను చంపడమే నేను నీకు వేసే శిక్ష.